నిన్న నాగార్జున గారు వచ్చినప్పుడు అందరినీ అడిగినారు, మీకు ఎవరు సపోర్ట్ చేస్తున్నారు, మీరు ఎవరిని ముంచాలనుకుంటున్నారు అంటే అందరూ ఎక్స్ట్రానరీగా చెప్పినారు. వాళ్ళ దీన్ని బట్టి తనుజ ఏం చెప్పింది, నాకు ఈ హౌస్లో ఎవ్వరి సపోర్టు లేదు సార్. అది నోరా ఇంకేమన్నా. నాగార్జున గారి షాక్, సపోర్ట్ లేదా? సపోర్ట్ లేదని 2 times చెప్పింది. లేదు సార్, ఎవ్వరు సపోర్ట్ లేదు సార్ నాకు అంటే వాళ్ళే వచ్చి అడగాలండి. ఏమి నేను చేసేదా, సపోర్ట్ చేసేదా అడగందే అమ్మాయిని అన్నం పెట్టదు. అవునా? అంటే ఈమె అడిగి వాళ్ళు సపోర్ట్ చేస్తే అది సపోర్ట్ కాదంట. అసలు నువ్వు ఎందుకు అడుగుతావు? ఫస్ట్ నీకు అంతా సెల్ఫ్ ఇది ఉంటే నువ్వు ఎందుకు అడగాలి? ఓకే, మాట సపోర్ట్ లేదనేసింది. నాకు అర్థం కానిది ఏమంటే, అసలు కళ్యాణ్ లేకపోతే నువ్వు క్యాప్టెన్సీ టాస్క్లో ఎంటర్ అయ్యేదానిగా. నెంబర్ 1. నెంబర్ 2, కమాండర్ల నుండి సెలెక్ట్ చేయమంటే 4 కమాండర్ల నుండి పాపం మా ప్రజానాయకులు 4, ఎవరు సుమన్ శెట్టి, గౌరవ్, తర్వాత భరణి, ఇంకొకరు డిమాండ్యన్, వీళ్ళ 4 అయ్యో పాపం తను క్యాప్టెన్ కాలేదు కదా అనేసి వాళ్ళు 4 సపోర్ట్ చేస్తే కదా నువ్వు వెళ్ళావు లోపలికి ఆ క్యాప్టెన్సీ టాస్క్కి. తర్వాత అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏమంటే లాస్ట్లో బాల్ హ్యాంగ్ చేయాలంటే పాపం సంజన నువ్వు అవ్వాలి క్యాప్టెన్గా అనేసి ఎవరిది ఆయన బయటకు వచ్చేసినాడు, నిఖిల్కి వేసేసింది. అమ్మాయి దీన్నంతా సపోర్ట్ అంటారు, ఏమంటారు? మీకు సపోర్ట్ వస్తున్నారే వాళ్ళకి ఈ క్వశ్చన్ మీరు చెప్పండి, ఫస్ట్ కామెంట్లు పెట్టండి. అర్థమే లేదు అసలు మాట్లాడి. ఏమన్నా ఒక రీల్ పెడితే చాలు తిట్టడం. తనుజాకు అగైనిస్ట్గా పెడితే ఫుల్ అందరు నోరు పడేసుకోవడమే, కామెంట్లు బూతులు పెట్టుకుంటాం. ఇప్పుడు పెట్టండి, ఇప్పుడు మీకన్నా సరిగ్గా ఉందా? మనసాక్షి ఒకటి ఉంటే దాంతో ఆలోచించి చెప్పండి. సపోర్ట్ లేదనేది పెద్ద ఏమంటారు అబద్ధము. సపోర్ట్ లేకపోతే మీ పేరెంట్స్ చెప్పినట్లు నువ్వు అన్నావు కదా, మా ఫ్యామిలీకి ఎవరికి నమ్మకం లేదు, 2 వారాల్లో వెళ్ళిపోతా, నీకే నమ్మకం లేదు ఫస్ట్. అట్లా వెళ్ళిపోయి ఉంటావు. ఇంతమంది సపోర్ట్ చేస్తేనే నువ్వు ఉన్నావు అక్కడ ఎంతమంది ఉన్నారో అంతమంది ఒక్కొక్క రోజు ఒక్కొక్క వారం సపోర్ట్ చేస్తేనే నువ్వు ఎక్కుతూ వస్తున్నావు. లేకపోతే చంపు ఎప్పుడో తగ్గేసి ఉంటారు ఇంట్లో నుండి. ఇంకా కూడా బిగ్ బాస్ నీకు అట్లా సపోర్ట్ ఉంది అని అంటే బిగ్ బాస్ స్కీము నిన్ను ఎక్కి కూర్చోబెట్టుకుంటాను నెత్తిన, అంతే తప్ప సపోర్ట్ లేదు. కనీసం మదనే చెప్పినావా, నాకు సపోర్ట్ బిగ్ బాస్ టీమ్ సార్ అని చెప్పి సూపర్గా ఉంది. అది కూడా చెప్పిండొచ్చు, ఏం పర్వాలేదు, ఎందుకంటే అందరికి తెలిసిన విషయం లేదు. అసలు నీ గురించి ఏం మాట్లాడాలో, నీకు సపోర్ట్ చేసే వాళ్ళ గురించి ఏం చెప్పాలో దేవుడికే తెలియదు. అందుకే ఒక సామెత ఉంది, అర్హత లేని వాళ్ళని అందరం ఎక్కిస్తే ఇట్లే ఉంటుందంట. అంతే. పాజిటివ్గా చెప్పాలని చాలా ట్రై చేసినా నీ గురించి. ఈ రోజు వరకు కూడా నేను వెతుకుతున్నాను నీ గురించి బాగా చెప్పాలి, మంచిగా చెప్పాలని. యు ఆర్ నాట్ గివింగ్ ఛాన్స్ టు మీ.